గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనస్వాల్. ఈ వ్లాగ్ లో అయితే ఇవాళ నా మార్నింగ్ రొటీన్ చూసేద్దాం. ఇవాళ అయితే హెయిర్ కేర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఫస్ట్ అయితే బయట పనులు అయిపోయిన తర్వాత ఇంట్లో అందరికి ఛాయ్ అయితే పెట్టేస్తున్నాను. నేనైతే ఈ మధ్య ఛాయ్ కి భలే అడిక్ట్ అయిపోయాను. బ్రష్ చేయగానే ఛాయ్ తాగాలనిపిస్తుంది నాకు. చెప్పాలంటే ఛాయ్ తాగడం కోసమే ఎర్లీగా బ్రష్ చేస్తానని చెప్తాను నేనైతే. అయితే ఏంటంటే రోజు మార్నింగ్ బయట కూర్చొని ఛాయ్ తాగడం అలవాటు నాకు. 7 to 8 మధ్యలో వచ్చే ఎండ మన బాడీకి డి విటమిన్ ఇస్తుంది. సో దాని వల్ల మనకైతే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇంకా ఛాయ్ తాగేసిన తర్వాత హెయిర్ కేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మందారం ఆకులు పువ్వులు అయితే తెంపుకుంటున్నాను. నిజానికి ఇంటి ముందు ఈ మందారం మొక్క నాటింది అయితే స్పెషల్ గా మా హెయిర్ కేర్ కోసం. అది కూడా నాటు మందారం అయితే చాలా మంచిదని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి నాటు మందారం మొక్కని నాటుకున్నాము. మొక్క అంటే మొక్క కాదు, ఇది కొమ్మ నాటుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో కొమ్మ నాటితే మంచిగా అనుకున్నది. అండ్ ఈ కలబంద కూడా హెయిర్ కోసమే నాటుకున్నాం మేమైతే. ఒక్కటి నాటినాం అంతే, అదన్ని పిల్లలు పెట్టేసింది పక్కన. ఇంకా ఈ గోరింటాకు చెట్టు నాటైతే 2 years అవుతుంది. అయితే ఇది హెయిర్ కోసం నాటలేదు కానీ గోరింటాకు అంటే మాకు చాలా ఇష్టం అనమాట. కోన్ కన్నా గోరింటాకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ అదైతే చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయిపోతుంది. మేమైతే మండలు కొట్టేస్తూనే ఉన్నాము, అయినా కానీ ఇగురులు వస్తూనే ఉంది. కానీ ప్రెసెంట్ అయితే దాన్ని ఇప్పుడు చేతులకు పెట్టుకోవడం కన్నా హెయిర్ కి అయితే ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైనా హెయిర్ కేర్ చేసుకుందామంటే పువ్వుల కోసము ఈ గోరింటాకు కోసం ఇదంతా వేరే వాళ్ళ ఇళ్లలో వెతకాల్సి వస్తుండే. ఇంకా ఈ బాధలంతా ఎందుకని చెప్పేసి మా ఇంట్లోనే నాటేసుకున్నాం. హెయిర్ కేర్ తో పాటు మనకి పూజ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి కదా ఫ్లవర్స్, అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఫ్లవర్స్ ని ఇట్లా మొత్తం వాష్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఫ్లవర్ మధ్యలో ఒక కాడలా ఉంటుంది కదా, సో ఆ కాడకి కొనలు అనేవి తీసేయాలి. అండ్ ఆ ఫ్లవర్ కున్న బొడ్డు కూడా తీసేయాలి. వెనకాల బొడ్డు ఉంటుంది కదా, అది తీసేయాలి. వాటి వల్ల మన హెయిర్ కి అయితే ఎలాంటి యూజ్ ఉండదు. గోరింటాకు ఆకుల్ని మందారం ఆకుల్ని మంచిగా వాష్ చేసుకోవాలి అన్ని కూడా. ఎందుకంటే వాటికున్న డస్ట్ వల్ల మనకి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని అయితే పేస్ట్ పట్టుకుంటున్నాను నేను ఇక్కడ. దాన్ని పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన హెయిర్ కి అప్లై చేసుకోవడానికి ఆ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. సో నేనైతే వంట స్టార్ట్ చేయకముందే చాయ్ తాగేసిన తర్వాత ఈ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇది హెయిర్ కి అప్లై చేసుకుని నేను వంట చేసుకున్నా అంటే అది ఆరేలోపు నా వంట కూడా అయిపోతుంది. మళ్ళీ 10 level కి అట్లా ఫామ్ దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ మధ్యలో పెట్టుకోవడానికి వీలు ఉండదు అనమాట. సో హెయిర్ కేర్ ఇట్లా ఏమైనా చేసుకోవాలంటే నేను ఇట్లా మార్నింగ్ టైమే చేసేసుకుంటాను. హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా సమ్మర్ అయితే అయిపోతుంది, మామిడికాయలు కూడా అయిపోతున్నాయి. మాకేంటంటే మామిడికాయ పచ్చడి, తురిమి చేసుకునే పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా సైడ్ అయితే ఆల్మోస్ట్ మామిడికాయలన్నీ అయిపోయినాయి. ఇంకా తాతకు తెలిసిన వాళ్ళు అయితే మామిడికాయలు ఇచ్చారంట తాతకి. ఇంకా తాత వాటిని తీసుకొచ్చి తురిమి చట్నీ అని చెప్పేసి చెప్పిండు. ఇట్లా మామిడికాయలతోని తురిమి చట్నీ వేస్తే ఇంట్లో అందరికి చాలా ఇష్టం. ఇంకా వేరే కర్రీస్ ఏం తినరు, దాంతోనే తినేస్తారు. అంత బాగుంటుంది. మరి నేను చేసే ఈ తురిమిన పచ్చడి అంటే కూడా తమ్ముళ్ళకి చాలా ఇష్టం అనమాట. పెళ్లికి ముందు అయితే నాతో మరీ చేయించుకొని తినేవాళ్ళు. పెళ్లి తర్వాత మా వాళ్ళకి కూడా ఫేవరెట్ అయిపోయింది ఇది. అయితే మామిడికాయలతోని పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒక్కో టైప్ చేసుకుంటారు. కొంతమంది దంచి వేసుకుంటారు, కొంతమంది ఏమో మిక్సీ బట్టి వేసుకుంటారు. ఇంకా మాకైతే తురిమి వేస్తే ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు తురిమి చేస్తాం. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటది. సీజనల్ గా వచ్చేవి ఏవైనా గానీ మేమైతే మస్తు తింటాం. అసలు మామిడికాయల సీజన్ లో అయితే ఇంకా పుల్ల మామిడికాయలు ఉంటాయి కదా, దాంతో పచ్చడని లేకపోతే చారని లేకపోతే పప్పులో వేయడం గానీ ఎక్కువగా తినేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ చింతకాయలు వచ్చినా సరే చింతకాయ చారు, చింతకాయ పప్పు, చింతకాయ పచ్చడి అట్లా ఫుల్ తినేస్తాం. ఇంకా పులుపు అంటే బాగా ఇష్టం అనమాట అందరికి. పులుపు లేకపోతే అసలు తినడం చాలా కష్టం. అయితే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మనీ ప్లాంట్ ఒక కొమ్మ తీసి ఇంట్లో పెంచుకుందాం కిచెన్ లో, కానీ పనిలో పడి రోజు మర్చిపోతూనే ఉన్నాను. ఇంకా ఈ రోజు టైం కి భలే గుర్తొచ్చింది. అందుకని చెప్పేసి ఒక చిన్న కొమ్మ అయితే తీసుకుంటున్నాను మనీ ప్లాంట్ లోంచి. అయితే ఇప్పుడు ఇంటి ముందున్న మనీ ప్లాంట్ కూడా కిచెన్ లో వాటర్ లో పెట్టేసి పెంచింది. అయితే అది వాటర్ లో పెడితే మంచిగా గ్రోత్ అవుతుంది. దాన్ని మళ్ళీ మట్టిలో పెడితే ఏనుకుంటుందా లేదా చనిపోతుందేమో అని చెప్పేసి చిన్న భయం ఉండే నాకు. ఇంకేదైతే అదేందని చెప్పేసి డేర్ చేసి దాన్ని మట్టిలో అయితే నాటేసాను. బయట మంచిగా ఎన్నుకున్నది లక్కీగా. కిచెన్ లో మనీ ప్లాంట్ పెట్టగానే భలే లుక్ వచ్చింది అసలు. ఇంకా వంట అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేసి స్నానం అయితే చేసేసాను. హెయిర్ డ్రై అయిన తర్వాత చూస్తే ఎంత సిల్కీగా అయిందో అసలు. మన వీలుని బట్టి ఇంట్లోనే ఇట్లా హెయిర్ ప్యాక్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హెయిర్ అయితే మంచి కండిషన్ లో ఉంచుకోవచ్చు. ఈ మధ్య అయితే నా హెయిర్ కూడా కొంచెం గ్రోత్ అయింది. ఇప్పుడు ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెయిర్ అయితే ఎంత సిల్కీగా అయిందో భలే నచ్చేసింది నాకు. హెయిర్ కేర్ చేసుకోవడానికి హోమ్ మేడ్ టిప్స్ అయితే బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే న్యాచురల్ గా ఎలాంటి కెమికల్స్ లేకుండా మన హెయిర్ అయితే మంచి కండిషన్ లో ఉంచుకోవచ్చు. పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా బుక్స్ కి అయితే అట్టలు వేసేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ అంటే ఎన్ని బుక్స్ ఉంటున్నాయో, పిల్లల వెయిట్ కన్నా ఈ బుక్స్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మొయ్యలేక భలే ఇబ్బంది పడిపోతున్నారు. ఇది సామెత ఉంటది కదా, చదువు శారెడు బలపాలు దోషడు అని. స్టడీ గురించి పక్కన పెడితే ఈ బుక్స్ మాత్రం బోలెడు వస్తున్నాయి అసలు. అదే మనం గవర్నమెంట్ స్కూల్లో చదివేటప్పుడు అయితే అసలు ఇన్ని బుక్స్ లేనే లేవు. బుక్స్ కూడా డబ్బులు లేకుండా స్కూల్లోనే ఇచ్చేవాళ్ళు. ఏంటో రోజులైతే చాలా మారిపోయినాయి అసలు. ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే నాకైతే కొత్త పుస్తకాల స్మెల్ అయితే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్లో బుక్స్ ఇస్తే క్లాస్ రూమ్ అంతా ఈ స్మెల్ తో నిండిపోయేది. అప్పుడు కూడా మా పిల్లలకి బుక్స్ కానీ ప్రతిసారి అలా స్మెల్ చూస్తూ ఉంటా, నాకు చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ తోమిన గిన్నెలు అయితే సర్దుతున్నాను. ఇంకా పనులన్నీ తొందరగా అవగొట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఫామ్ దగ్గరికి వెళ్ళే టైం అయితే అయిపోతుంది. కిచెన్ లో వంట చేసేటప్పుడు సామాన్లన్నీ చిందరవందరగా పెట్టేస్తాం. ఎందుకంటే పిల్లల్ని స్కూల్ కి పంపించే హడావిడిలో ఫాస్ట్ గా చేసేస్తాం
చేస్తాం కాబట్టి ఇంకా సామాన్లు సదిరే టైం అనేది ఉండదు. ఇంకా వంట అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నిదానంగా సర్దుకోవాలి అని. సో ఇంకా ఇదనమాట నా మార్నింగ్ రొటీన్. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.